సీఎం హోదాలో ఉండి కూడా చంద్రబాబు కక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎలాంటి పనులు చేయకూడదంటూ సీఎం పదవిలో ఉండి మాట్లాడుతున్నారు. అన్ని స్థాయిల్లోనూ ఇదే వర్తిస్తుందన్నారు చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం ఇలా పక్షపాత వైఖరితో మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు బహిరంగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయొద్దంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాజ్యాంగానికి, సీఎం ప్రమాణానికి విరుద్ధంగా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఇలా ప్రజాస్వామికంగా రాజ్యాంగం కూడా సిగ్గుపడేలా మాట్లాడుతూ ఉంటే 2019 నుంచి 5 ఏళ్లు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రతినిధుల రాజ్యాంగమే స్ఫూర్తిగా పాలన చేశారు. తన పాలనలో కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, రాజకీయ పార్టీ కూడా చూడను అని నినదించడమే కాదు, అమలు చేసి చూపించారు. పథకాలను ప్రతి గడప తొక్కించారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయని వారి ఇంటి గడపలు కూడా సంక్షేమ పథకాలు తొక్కేలా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ఒక కాంట్రాస్ట్ ప్రస్తుతం మనం చూసాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరికి ఏ స్థాయిలోనూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పని చేయకూడదు అని చంద్రబాబు అంటే, కులం మతం చూడడం, రాజకీయ పార్టీ చూడడం, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందిస్తామని జగన్మోహన్ రెడ్డి అన్న విజువల్స్ మనం చూసాం. సీఎం చంద్రబాబు కామెంట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ చెప్పండి, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి, దేవుడి పైన ప్రమాణం చేసి పదవిలోకి వచ్చినప్పుడు చెప్తారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను అని చెప్పి ప్రమాణం చేసి వస్తారు. అటువంటి ఒక వ్యక్తి 14 ఏళ్లు సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి చేసిన కామెంట్స్ చూసాం. సీఎం హోదాలో ఉండి చంద్రబాబు కక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి పనులు చేయకూడదంటూ సీఎం పదవిలో ఉండి మరీ మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు. అన్ని స్థాయిల్లో కూడా ఇదే వర్షీయం వర్తిస్తుంది అంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. సీఎం ఇలా పక్షపాత వైఖరితో మాట్లాడడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తారు, పదవిలోకి వచ్చే ముందే మేము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని, అటువంటి వ్యక్తి చేసిన కామెంట్స్ చూస్తున్నాం. ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఒక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగంగా బద్ధంగా అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ సమానంగా అవకాశాలు కల్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు తన సొంత జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ప్రమాణానికి విరుద్ధంగా ప్రమాణంలో ఉన్నటువంటి అంశాలకు విరుద్ధంగా ఈ రోజు ఓపెన్ గానే బహిరంగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ సందేశం అన్నది రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎటువంటి పనులు చేయొద్దంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం, అది ఏ స్థాయిలో ఆయన అంటే చిన్నటువంటి పేదలు నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి పనులు చేయొద్దు అంటే ఏదైనా ఆఫీసుకి వెళ్ళినా లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో అయినా సరే లబ్ధిదారులుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా పార్టీ పరంగా చూసి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునివ్వడం అన్నది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా పనిచేశారు. అతీతంగా సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కార్యకర్తలకు అర్హులకి కూడా అందినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు ఈ రోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎటువంటి పనులు కావడానికి వీల్లేదంటూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆదేశాలు ఇవ్వడం అనేది తీవ్ర దుమారం రేపుతుంది. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తారని ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ ప్రమాణానికి విరుద్ధంగా ఆ ప్రమాణానికి తిలోదకాలు ఇచ్చేలాగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం అన్నది రాజకీయాల్లో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తుంది అంటే దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 40% ప్రజలు ఏదైతే మా ఓటర్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు 175 నియోజకవర్గాలు. ఇప్పుడు మరి వాళ్ళందరికీ కూడా ఎటువంటి పనులు చేయకుండా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా అడ్డుకోమనేటువంటి ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి ఇస్తున్నారా? సతీష్, చాలా పథకాలకి సంబంధించి లబ్ధిదారుల సంఖ్యని గణనీయంగా తగ్గించేయడం చూసాం మనం ఇంతకాలం. అంటే పార్టీ లైన్స్ లో చూసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తున్నారేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఎటువంటి సంక్షేమ పథకాలు ఇంక ఇప్పటి వరకు అమలు చేయలేదు. కేవలం ఒక దీపం పథకం మాత్రం అమలు చేశారు. అందులో దాదాపుగా 58 లక్షల మందికి పైగా లబ్ధిదారులని కోత విధించారు. సో అది పార్టీ పరంగా చూసారా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులని వివక్ష చూపించారన్న అనుమానం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య ద్వారా కలుగుతుంది. రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటప్పుడు అమలు చేయాల్సిన డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని కోత పెట్టుకోవడానికి ఇలా చేస్తున్నారా? అసలు లేకపోతే ముఖ్యమంత్రి పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నైజం ఏంటన్నది ఇప్పుడు బయటపడిందని మనం భావించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాస్తవానికి రాష్ట్రంలో పన్నులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుండి కూడా వసూలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాల దగ్గర నుండి అన్ని రకాల ట్యాక్సులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రభుత్వంలో మాత్రం పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరికి కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెయ్యొద్దంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని ప్రాంతాలను, అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని పార్టీలకు సమానంగా కూడా అసలు వాటన్నిటికీ అతీతంగా నిఖార్తుగా వ్యవహరించాల్సినటువంటి ఒక అత్యున్నతమైన బాధ్యతమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకు ఒక సందేశం పంపారా లేదా కార్యకర్తలు నాయకులకే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి అని చెప్పారు. అంటే ఒక వార్డు స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్ దగ్గర నుండి మంత్రి వరకు ఈ సూత్రాన్ని అమలు చేస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా అనిపిస్తారు లేదా ఎవరికైనా కక్ష కట్టాలనుకున్నప్పుడు కక్ష పూరితంగా కక్ష తీర్చుకోవడానికి ఈ విధంగా వ్యవహరిస్తే దాని పరిణామాలు తీవ్ర ఆవేదన, ఆందోళన రేకెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా పక్షపాత ధోరణితో మాట్లాడడం అన్నది, కక్షపూరితంగా వ్యాఖ్యలు చేయడం అన్నది రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి పోయి రాగద్వేషాలను ప్రదర్శించడం అన్నది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. రైట్ సతీష్, సీఎం హోదాలో ఉండి చంద్రబాబు చేసిన కక్షపూరిత వ్యాఖ్యలు చూస్తున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి పనులు చేయకూడదు అని కామెంట్ చేశారు.
చంద్రబాబు సీఎం పదవిలో ఉండి ఈ కామెంట్స్ చేయడం వివాదాస్పదమవుతోంది. ఇది అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుంది అన్నారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతోంది. సీఎం ఇలా పక్షపాత వైఖరితో మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ చేసిన కామెంట్స్ విన్నాం మనం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఫోన్ లైన్లో ఉన్నారు. అమర్ గారు, ఎటువంటి రాగద్వేషాలు చూపను, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేసి పదవి చేపడతారు. దానికి విరుద్ధంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మీరు ఇన్నాళ్ల కెరీర్లో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడి ఉండడం చూసుండరు. లేదమ్మా, మనం ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి బిందు. ఒకటి, ఇందుకే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటారు అందరూ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారిని అడగాల. డాక్టర్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో ఆయన మరణించే మధ్యలో పయ్యావుల కేశవ్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు కలిశారు? ఆయన వ్యక్తిగత కారణాలతో కలవలేదు. తన జిల్లాకు సంబంధించి అనంతపురం జిల్లాలో తన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ ఆయన అప్పుడు తన జిల్లాలో ఏం కావాలని అడగడానికి వెళ్ళాడు. రాజశేఖర రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అయినారు, ఎట్లా పనిచేసినారు అనేది ఒకటి పయ్యావుల కేశవ్తో అడగాలి. రెండవది, ఇవాళ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి నాయకుడిగా ఉన్నాడు దయాకర్ రావు అని, ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ గా ఉండేవాడు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పిచానా చేసిన తర్వాత ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరినారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన్ను కూడా అడగాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకసారి సిఎల్పి సమావేశం జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఆ సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలను అడిగారు, మన రాజ్యంలో అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మాక్సిమం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ని ఉపయోగించుకొని అందరికీ సాయం చేసింది ఏ ఎమ్మెల్యేనో చెప్పగలరా అంటే ఎవరు ఏం చెప్పలేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారే చెప్పినారు, అందరికంటే ఎక్కువ ఈ సహాయాన్ని వాడుకున్నది ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధనపేట శాసనసభ్యుడు అని చెప్పినారు. అంటే రాజశేఖర రెడ్డి గారు పార్టీ భేదాలు చూసేవాడు కాదు. ఆయన ఒక్కసారి ఎన్నికలు జరిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు 294 శాసనసభ స్థానాలు. ఒకసారి ఎన్నికలై ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎవరిది ఉన్నా సరే ఆ 294 స్థానాల్లో గెలిచిన శాసనసభ్యులు ఏ పార్టీ వారైనా ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి అని అనుకున్నవాడు రాజశేఖర రెడ్డి. ఆయనను గుర్తు పెట్టుకుంటున్నారు. వైఎస్ జగన్ గారు కూడా ఆయన ఎలక్షన్ స్పీచ్ మొత్తంలో ఆయన చెప్పేది మేము కులం చూడం, మతం చూడం, రాజకీయ పార్టీ చూడం, ప్రతి బహిరంగ సభలోనూ అదే చెప్పుకుంటూ వెళ్లారు. ఎంత కక్ష ఉండాలి గతంలో చంద్రబాబు చేసిన పనికి వాటన్నిటికీ. వినండమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముందు రాజశేఖర రెడ్డి గారు ఇది చెప్పాను నేను ఆయన ఏం చేసేవారు. రెండవది, మీరు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యన నంద్యాలలో ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏమిటి? నేనేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేను కట్టిన మరుగుదొడ్లలో కూర్చుంటున్నారు, నాకు ఓటు వేయకపోతే ఎట్లా అని మాట్లాడినవాడు. అంటే ఆయన ఆలోచన అట్లా ఉంటది, రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఇట్లా ఉంటది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన చెప్పాడు కదా, నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, రాజకీయాలు చూడను, అందరికీ సాయం చేస్తానన్నాడు. డిబిటీ ద్వారా ఆయన ఏమీ చూడకుండా ప్రతి వాళ్ళకి ఎవరికి ఓటేశాడని చూశాడా జగన్మోహన్ రెడ్డి? అందరికీ సాయం చేశాడు కదా. తేడా ఇదే. నేననేందంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురి మధ్య ఇవి ముగ్గురివి 3 దారులు అని నేను పుస్తకం కూడా రాశాను. ఇంగ్లీష్ లో డక్కన్ పవర్ ప్లే అని కూడా రాసినాను. వీటిల్లో ఎవరు ఎటువంటి రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళలో ఈ ముగ్గురులో ఎవరు ఎటువంటి మార్గాన్ని ఎంచుకొని ఎట్లా ప్రజల కోసం పనిచేసినారో చెప్పినాను. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ అట్లా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఆయన అట్లానే మాట్లాడతాడు ఆయన. కానీ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సమాజంలో తేడాలు తీసుకొస్తున్నారు, సామాజిక అసమానతలు సృష్టిస్తున్నారంటూ ఒకవైపు కేసులు పెడుతూ ఆయన మాట్లాడే మాటలు కూడా అట్లే ఉన్నాయి కదా. ఎవరు పెట్టాలి ఆయన మాట్లాడే మాటల మీద కేసులు? ఓకే, ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కదా, ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద కేసు పెట్టడానికి ఎవరు సాహసించారు కదా. అట్లా ఉంటది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఆ కూటమి అధికారంలో ఉన్నది, కూటమిలో నాయకులు మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం కదా. రైట్ రైట్ దేవులపల్లి అమర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు, చంద్రబాబు కామెంట్స్ తర్వాత మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? నిజంగా చాలా దుర్మార్గం అంటాను. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకునేటటువంటి సమయంలో ప్రతి రైతుకు ఇస్తాం, ప్రతి ఆడబిడ్డకి ఇస్తాము, లేదా ప్రతి నిరుద్యోగికి ఇస్తాము అని చెప్పి ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే ఆయన కుట్ర అనేది బయటపడింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 1,32,00,000 మంది ఏదైతే ఓటు వేశారో వాళ్ళందరికీ పథకాలు ఇవ్వము, నీకు పథకాలు కావాలంటే డైరెక్ట్ గా మా పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే, మా పార్టీలో జాయిన్ అయితేనే ఇస్తాము అని డైరెక్ట్ గా చెప్పాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఎంతకంటే నీచమైనది ఇంకోటి ఉండదండి. ఎందుకంటే ఓ ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, లేదంటే కూటమికి సంబంధించి ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. అంటే నీకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఓట్లు వేసేటటువంటి దాంట్లో ఎవరికైనా ఓటు వేయచ్చు, ఇది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఓటు వేయచ్చు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ జనసేనతో విడిపోతే జనసేనలు కూడా పథకాలు ఇవ్వనంటాడేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఈ కూటమి వాళ్ళకి సంబంధించి ఇస్తానంటున్నాడు. రేపు పొద్దున వాళ్ళు విడిపోతే వాళ్ళకు కూడా ఇవ్వనంటాడు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు ముఖ్యమంత్రిగా ఉండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే
నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, పార్టీ చూడను. మీరు తెలుగుదేశానికి ఓటేయండి, జనసేనకు ఓటేయని, కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటేయని. నేను ప్రభుత్వం అంటే అందరిది ఇది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అది అందరికీ ముఖ్యమంత్రి, 5.5 కోట్ల మందికి ముఖ్యమంత్రి. సో ముఖ్యమంత్రి అన్నప్పుడు అందరికీ పథకాలు ఇవ్వాలి. ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ రోజు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు డీబీటీ ద్వారా 2,73,756 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఏదైతే బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అందించారు. అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా చూసుకుంటే 1,84,604 కోట్లు, అంటే డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా 4,58,360 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్, 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్. రైట్ కారుమూరి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ.